మణిరత్నం ఏంటి ప్రేమ ఇలా అయిపోయావు? నీకు 3 years బ్యాకే చెప్పా ఈ ప్రేమ దోమని తొక్కలో కమిట్మెంట్లు పెట్టుకోద్దని. నేను చూడు ఎంత వెయిట్ ఉన్నానో, ఎంత హైట్ ఉన్నానో. నువ్వు చూడు ఎంత సన్నగా తయారయ్యావో. నా పాయింట్ ఏంటంటే అమ్మాయి అనేది రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా 5 రోజుల్లో తీసి వదిలేయాలి. అలా ఏళ్ళ తరబడి కూర్చోకూడదు. అర్థమైందా? ఏం తెలుసురా నీకు ప్రేమ గురించి? ఏం తెలుసా కోడిరామా? నేను చూస్తేనే తెలుస్తుంది. ప్రేమ్, నువ్వు ఒక్కరోజైనా అమ్మాయి గురించి ఆలోచించుకుని ఉన్నావా? లేదు. అదే ఒక్కరోజైనా మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావా? లేదు. అసలు అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసా? ఇంట్లో. మరి మీ అమ్మా నాన్న? తెలీదు. చూసావా, నీ కన్న వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలీదు, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది, ఏం చేస్తుంది మొత్తం తెలుసు. సర్లే, అయిందేదో అయిపోయింది. ఇంతకీ ప్రేమ్, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నువ్వు నమ్ముతున్నావా? డౌట్గా ఉందిరా. కదా, అందుకేనే తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు ఎలారా కనుక్కునేది? పోనీ అమ్మాయిని ఫాలో అవుదామా? ఆగు, దానికి లేచిందే పరుగున్నట్టు మనం కాదు ఫాలో అయ్యేది, దానికి ఒకడు ఉన్నాడు. వాడి మాస్క్ ఎక్కువ, క్లాస్కి తక్కువ. వాడు హైట్కి తక్కువ, కలర్కి ఎక్కువ. ప్రేమికుల్ని కలిపేది ఎక్కువ, ప్రేమించేది తక్కువ. ఎవడరా ఎక్కువ తక్కువగాడు? చూస్తావా? పద. కానీ నీలో నాకు నచ్చింది ఒకటే, నీ సెలెక్షన్. ఫుడ్ అతిరింది. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ప్రేమించడం ఒకటే కాదు, అందులో కోపం, బాధ, సంతోషం, త్యాగం, మెయిన్గా చిరాకు, ఇవన్నీ కలిస్తేనే ప్రేమ. నా పని ఏంటి? ప్రేమికుల్ని కలపటం. ఏ అబ్బాయికైనా అమ్మాయి మీద డౌట్ కానీ, అమ్మాయికి అబ్బాయి మీద డౌట్ కానీ వస్తే వాళ్ళ వెనక తిరిగి డిటెక్షన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇది నా పని కదా. నేను ప్రేమించింది 2 ఒకటి నా పని, ఇంకోటి ఈ పని. కానీ నువ్వు నీ పనులన్నీ మానేసి ఆ అమ్మాయి ఎవరో పని కట్టుకొని నన్ను ప్రేమిస్తుందని నీకు చెప్తే, నువ్వు నా పనులు చేయటం మానేసి పని కట్టుకొని మరి ఈ పనికి మళ్ళీ పనులు ఎందుకురా నీ అలా. బృందావనమతి అందరిది. ఏంట్రాకి, బాగున్నావా? బాగోపోయినా బాగుంటామే మన స్టైల్. ఏంటి కేసు? చిన్న డిటెక్షన్ అంతే. అమ్మాయి పేరు? అమ్మాయి అని నీకెలా తెలుసు? అమ్మాయి వస్తే అబ్బాయి, అబ్బాయి వస్తే అమ్మాయి. మరిద్దరు వస్తే? నువ్వు ఇలానే మాట్లాడితే ముందు ఇక్కడ నుంచి చెప్పొస్తుంది. నీ బొందరా, నన్నేం చేస్తాడు చూడు. ఏంటి ప్రాబ్లం? ఒక్క నిమిషం. అంటే ఈ మధ్య తిన్న వెంటనే ఆకలియట్లేదు. ఫేస్బుక్లో క్యాండీ క్రష్ ఆడి అందరికీ రిక్వెస్ట్లు పంపాలనిపిస్తుంది. ఇంకా పైనుంచి దూకేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని నువ్వు మ్యాటర్కి రాలేదనుకో. చెప్పు ప్రేమ్. అసలు ఏమైందంటే, ప్రియా ఈరోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఫస్ట్ టైం నువ్వు నాకు కాల్ చేసి కలవమని చెప్పావు. ఏంటో చెప్పు. నిన్ను కలవమని చెప్పింది నీతో మాట్లాడడానికి, నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి కాదు. మాట్లాడు ప్రియా, మాట్లాడు. నువ్వు నాతో ఒక్క నిమిషం మాట్లాడినా నేను కొన్ని వేల నిమిషాలు బ్రతికేయగలను. అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీకు ఇంకెవరు దొరకలేదా? అసలు నన్ను ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అలా ఎలా పుట్టేసింది నీకు నాపై ప్రేమ? నిన్నే ఎందుకు చూసానా? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నిన్నే చూస్తూ ఉండాలనిపించింది. అది నీ అందమో మన వయసో నాకు తెలియదు. అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను నిన్నే లవ్ చేయాలని. దయచేసి నన్ను వదిలే. ఎందుకు చెప్తున్నానో విను. దయచేసి నన్ను ప్రేమించు. ఎందుకు చెప్తున్నానో విను.
ఏంటి జోక్ చేస్తున్నావా? లేకపోతే 3 years నుంచి నీ వెనకాల తిరుగుతుంటే ఆ మాత్రం ప్రేమ కలగలేదా నీకు? కలగదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకో అబ్బాయిని లవ్ చేస్తున్నాను కాబట్టి. సో ప్లీజ్ ప్లీజ్ ఫర్గెట్ మీ. ఏం మాట్లాడుతున్నావు? నిజం, నన్ను వదిలే. గుడ్ బై. అది పెద్ద మ్యాటరే కాదు. కరెక్టే, అది పెద్ద మ్యాటరే కాదు. ఒక కంచు. నువ్వు వాపు, నువ్వు చెప్పు. ఓ గాడ్. ఆ అమ్మాయి నంబర్ చెప్పు. 10 daysలో ఆ అమ్మాయికి ఉందో లేదో చెప్తా. ఏంటే? బాయ్ ఫ్రెండ్ ఎర్రి. మంచిది, వెళ్ళు. పదల్లో మాస్టరు ఏ గుడ్ అదిరింది. టైం ఎంత? 9. థ్యాంక్స్. వాచ్ మార్చిపెట్టుకైతే. అక్కడ పెట్టలేదనుకో పగలొద్ది. ఓ చూసాడు దరిద్రుడు, ఈ కొంచెం కక్కుడు తింటారు. ఓకే, టేక్ గుడ్ అదిరింది. అదిరింది అదిరింది. ప్రేమ్, నువ్వు అనుకుంది నిజమే. దాని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడంటే నువ్వు ఒకసారి చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. అయితే ఫాలో అవ్వు, నేను వస్తున్నాను. దొరికాడా సచ్చాడే. సమరమే ఆటో. ఎక్కడికి వెళ్ళిపోయారా? ఆటో 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 ఆటో. రే నువ్వు ఆటోలేంట్రా? ఇది నానోరా. నానోనా? నానోలో చేసేంట్రా. పద, అందుకే అమ్మాయి వదిలేసి ఉంటుంది. పద 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 పద. ఇప్పుడు అడిగాలి విజయవాడ దాటుకుంటారు. పద 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 పద. మళ్ళీ ఏమైందిరా? కార్ ఆగిపోయిందిరా, దిగితోయి. పెట్రోల్ కొట్టించావా? తొక్కలో గారు తొక్కలో గారు. దీనికన్నా నేనే ఎక్కువ వెయిట్ ఉంటాను కదా. నడు నడు నడు. ఎరా ప్రేము, ఇంతకన్నా ఫాస్ట్ వెళ్దా? ఈ చేసింగ్లా లేదురా బాబు, ట్రైన్ అట్లా లైన్లో వెళ్తున్నట్టుంది. ఆ వేగనాడు చూడరా బాబు, ఫస్ట్ గేర్లో వెళ్తున్నాడు, మనం 4th గేర్లో వెళ్తున్నాం. రావరో నేను దిగిపోతాను, నడుచుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. యారా ప్రేము, ఈ కార్ అమ్మేసి పైన 50,000 యాడ్ చేసి లూనా కొనుక్కోవచ్చు కదరా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అందుకని వదిలేసుకుంటా. దగ్గర బాబు, నేను ఆ పక్కన బుడ్డోడితో నడుచుకుంటూ వెళ్తాను. ఎక్కడున్నారు వీళ్ళు? మిస్ అయ్యారు. నాకు మిస్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. మరి నేనేం చేయాలి? ఇంటికెళ్ళు. మరి నువ్వు? ఇంటికి వెళ్తా. రాంగోపాల్ వర్మ ఇల్లేంటి? ఒక్క నిమిషం, బ్యాలెన్స్ ఉందో లేదో నిన్న వేయించానులే, ఉండే ఉంటుంది. ఎత్తి సవరా. హలో, ఎక్కడున్నావు? పార్క్లో ఉన్నా. మీ లవ్ బర్డ్స్ సెన్సార్ కూడా అందనంత రొమాన్స్ చేసుకుంటున్నారు. అది చూడలేకే పక్కొచ్చా. పక్కకు కాదు, ముందింటికి రా. రాకీ, ఇదిగో. రే ప్రేమ్ చెప్పరా. ఆగా ఆ అమ్మాయి బాగా డీప్గా లవ్లో పన్నట్టుంది. ఫుల్ డీప్గా. కృష్ణవంశీ, ప్రియా. ప్రపంచంలో మనుషులు 2 రకాలు. మోసం చేయడం మనిషి బుద్ధి అయితే, మోసపోవడం మనిషి లక్షణం. నా బుద్ధి ప్రియా బాయ్ ఫ్రెండ్. పర్లేదు, బాగానే ఉంటాడు. కలర్? వైట్. హైట్? 5.7.
ఏజ్ 24, ఉండేది బంజారా హిల్స్. బ్యాక్గ్రౌండ్ తెలీదు. తల్లిదండ్రులు లేరు. వాడి పేరు రాకీ. రవి బాబు చూడు, ప్రియా, నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే వాళ్ళ లవ్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవడిలా? పేరులోనే ప్రేమని పెట్టుకున్నాడే, ప్రేమ్, వాడే. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే నీకు బాయ్ ఫ్రెండే లేడని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నీకు మంచి లవర్ కావాలని. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి నీకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పావు. అది ఇప్పుడు నిజమైంది. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి కాదు, వాడి ప్రేమ నచ్చక. వాడు ఏనాడు నన్ను ప్రేమించలేదు, నన్ను కావాలనుకున్నాడు అంతే. ఇప్పుడు ఆడు వద్దనుకునేలాగా అలా మనమే చేయాలి. ఏం చేస్తావు? ముందు వాడిలో ఉన్న నీ ప్రేమను చంపాలి. ప్రేమ్, నువ్వు అనుకుంది నిజమే, దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పార్క్లో ఉన్న మీ లవ్ బర్డ్స్ సెన్సార్ కూడా అందనంత రొమాన్స్ చేసుకుంటున్నారు. అందుకే పక్కొచ్చా. నువ్వు దాన్ని ప్రేమించానని చెప్పావు చూసావా, దానికి నాకు బాధగా లేదురా. నేనంటే ఇష్టం లేదని చెప్పింది చూడు, అందుకు బాధపడుతున్నా. దాన్ని ప్రేమిద్దామని నేను అనుకున్నా, నా ప్రేమ నిజం కాదని అదనుకుంది. ఇదిగో తీసుకో డబ్బు, ఇది నీ ధర్మం. ప్రియతో ప్రేమ అది నీ బాధ్యత. దాన్నైనా సంతోషంగా చూసుకో. పో. ప్రేమ్, నీకు చిన్న విషయం అడుగుతా చెప్పు. ఏనాడైనా నువ్వు ప్రేమతో ప్రియా అని పిలిచావా? లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రియాని ప్రేమించలేదు, అది నీకు కావాలనుకున్నావు. నీతో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు ఆలోచించావే తప్ప అది నీతో సంతోషంగా ఉంటుందో లేదో ఆలోచించలేదు. ప్రేమంటే ఒక ఆటరా ప్రేమ్. అందులో గెలిచిన వాడే నిజమైన ప్రేమికుడు. నీ ప్రేమ గెలవలేదు, అలా నా ప్రేమ ఓడిపోలేదు. ఏ ప్రేమికుడైనా తాగేసి తను ప్రేమించే అమ్మాయి దగ్గరికి వెళ్ళి తప్పుగా మాట్లాడతాడా? అది నువ్వు చేసావు. అందుకే నేను ప్రియా లవ్ చేయలేదు. నేను ప్రేమించాను అని అంటున్నావే తప్ప నేను ప్రియాని ఎందుకు ప్రేమించానని ఆలోచించావా? లేదు. ఎందుకో తెలుసా? నువ్వు జస్ట్ ప్రియా అందాన్నే చూసావు. అందం అడుక్కున్నవాడికి కూడా పనికిరాదు. కరెక్టే, ఇది నా ధర్మం. కానీ నా ధర్మాన్ని అడ్డు పెట్టుకొని నేను ఎప్పుడు ప్రియాని ప్రేమించలేదు. నా ధైర్యాన్ని నమ్ముకొనే నేను ప్రియాని ప్రేమించాను. నాకు ప్రియాలో అమ్మ కనిపిస్తుంది, కానీ నీకు ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఇప్పుడు నీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది, కానీ నా ప్రియా గుండెల్లో నేను కనిపిస్తున్నా. నిజం చెప్పాడురా. ఏమైంది? ప్రేమ్ ఏమన్నాడు? ఏమైంది చెప్పు. వాడి ప్రేమ గెలవలేదు, నా ప్రేమ ఓడిపోలేదు. ఏంటి? వాడికి అర్థమైందిలే. నాకు చిన్న డౌట్. నువ్వు నా వెనక ఫాలో అవుతున్నప్పుడు, వాళ్ళు మా వెనక ఫాలో అవుతున్నప్పుడు నేను ఎవరితో వెళ్తున్నాను? అసలు వాడెవడు? వాడా? ఈ స్టోరీ అంతా రాసింది ఆడే. స్క్రీన్ ప్లే నాదైతే స్టోరీ వాడిదే. ఎవడు? వాణ్ణి చూడాలి.
వాడిని చూడాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు పెద్ద ఖర్చు. అదిగో పిలవకుండానే వస్తున్నాడు చూడు. మంత్రమో అల్లే సిందిలా ఎదకే బేసే సంకెల భూమెందుకో బనికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నలాయే మనసంతా మాయమాయే అయినా హాయే క్షణము ఒక ఋతువుగా మారే ఉరుము ప్రతి నరమును తరిమే పరుగులిక వరదలపోయే కొత్తగా ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే పగలు బల విసిరే ఊహలే మనసు మతి చెదరగ శిలగా నిలిచగా కళ్ళల్లో కదిలిందా కలగా కరిగిపోకలా ఎదురయ్యే వేళల్లో నువ్వు ఎగిరిపోకలా ఓ మాయల్లా ఇకో మాయల్లా నన్నంత మార్చేంతల్లా ఓ మాయల్లా కో మాయల్లా నువ్వే నేనయ్యేంతల్లా వెన్నల్లా